Hi students, welcome back. లాస్ట్ క్లాస్లో మీరు ఇంట్రొడక్షన్ అంతా వినేశారు. ఇక ఎక్సర్సైజ్లోకి వెళ్ళిపోతున్నాం. ఒక్కసారి రీక్యాప్ చేసుకుందాం. ఇంతకుముందు ఏం చెప్పాం మనం? హెచ్సిఎఫ్ ఆఫ్ ఏ కమా బి అండ్ into LCM ఆఫ్ ఏ కమా బి. అంటే ఏ కమా బి అనే రెండు నెంబర్స్కి హెచ్సిఎఫ్ ఎల్సిఎం మల్టిప్లై చేస్తే ఏ ఇంటూ బి వస్తుంది. అంటే అర్థం ఏంటి? ప్రోడక్ట్ ఆఫ్ హెచ్సిఎఫ్ అండ్ ఎల్సిఎం ఆఫ్ టూ నెంబర్స్ ఈజ్ ఈక్వల్ టు ప్రోడక్ట్ ఆఫ్ దోస్ నెంబర్స్. ఓకే, అంటే ప్రోడక్ట్ ఆఫ్ హెచ్సిఎఫ్ and LCM of two numbers. This is true for only two numbers. Is equal to product of those two numbers. Product of the two numbers. Okay. దాన్ని ఇట్లా ఫార్ములా లాగా మనం చెప్పుకున్నాం. ఓకే, ఇది యాక్చువల్గా ఫార్ములా. రైట్, క్లియర్? అయితే ఇక్కడ నేను నిన్న ఒక జస్ట్ మీకు పోజ్ చేసి వదిలేశాను. ఏంటంటే దిస్ ఈజ్ నాట్ ట్రూ ఫర్ త్రీ నెంబర్స్ అని చెప్పాను. అంటే అర్థం ఏంటి? హెచ్సిఎఫ్ ఆఫ్ ఏబిసి ఇంటూ ఎల్సిఎం ఆఫ్ ఏబిసి ఈజ్ నాట్ ఈక్వల్ టు ఏ ఇంటూ బి ఇంటూ సి. ఇది మాత్రం ఖచ్చితంగా కాదు. వెరీ ఇంపార్టెంట్ పాయింట్, ఇది నోట్ చేసుకోండి. ఏంటి? టూ నెంబర్స్కే ఇది అప్లికబుల్. హెచ్సిఎఫ్ ఎల్సిఎం మల్టిప్లై చేస్తే ఆ రెండు నెంబర్స్ని ప్రోడక్ట్ ఎంత వస్తుందో అదే అవుతుంది. ఓకే, దిస్ ఇస్ ట్రూ ఫర్ ఓన్లీ టూ నెంబర్స్. ఇప్పుడు మనం వేసిన క్వశ్చన్ ఏంటంటే, మరి హెచ్సిఎఫ్ ఆఫ్ ఏబిసి అంటే ఏదైనా ఉన్నదా? చాలా జాగ్రత్తగా చూడండి. ఊరికే జస్ట్ ఫర్ ఫన్ మీకు ఇస్తున్నాను ఫార్ములా. హెచ్సిఎఫ్ ఆఫ్ ఏ కమా బి కమా సి కావాలనుకోండి, ఫార్ములా ఉండింది ఏంటంటే చూడండి, ఏ ఇంటూ బి ఇంటూ సి వేసేయండి, అంటే ప్రొడక్ట్ ఆఫ్ నెంబర్స్ మామూలే, ఇంటూ ఎల్సిఎం ఆఫ్ ఏబిసి వేయాలి. ఓకే, బై ఇక్కడ టూ నెంబర్స్కి ఎల్సిఎంలు వేయాలి. అంటే బై ఎల్సిఎం ఆఫ్ ఏ కమా బి into LCM of B comma C into LCM of A comma C. Just for you. ఓకే, మీకు ఇచ్చింది. ఇది మీకేం అవసరం లేదు, కానీ ఇలా కూడా తెలుసుకోండి. ఓకే, సో హెచ్సిఎఫ్ ఏబిసి అంటే త్రీ నెంబర్స్గా నాకు కావాలి అంటే ఇలా. అంటే ఏం చేస్తారు చూడండి, హెచ్సిఎఫ్ ఆఫ్ ఏబిసి అంటే ఏమవుతుంది? ఏ ఇంటూ బి ఇంటూ సి ఇంటూ ఎల్సిఎం వేసి బై ఎల్సిఎం ఆఫ్ టూ నెంబర్స్ వేసాం, ఏబిబిసిసిఏ. ఓకే, ఇలాగే ఇన్ ద సేమ్ మేనర్ ఎల్సిఎం ఆఫ్ ఏ కమా బి కమా సి కూడా మీరు రాయొచ్చు. ఎలా? ఏ ఇంటూ బి ఇంటూ సి ఇంటూ, ఇప్పుడు ఎల్సిఎం కాబట్టి కనుక్కోవాల్సింది హెచ్సిఎఫ్ ఆఫ్ ఏబిసి. ఓకే, బై కమాన్ హెచ్సిఎఫ్ ఆఫ్ ఏబి times HCF of B comma C times HCF of A comma C. That's all. Okay, it's not clear? Okay, all right. Okay, just for information మీకు ఇచ్చాను. ఓకే, ఇది నిన్న ఇచ్చిన నేను క్వశ్చను, ఇది అన్నమాట దీనికి ఆన్సర్. ఓకేనా? ఇలా చాలా ఉంటాయి. మీరు టూ నెంబర్స్కి ఎల్సిఎం మీకు చేతవు, 2కి 3కి ఎల్సిఎం కనుక్కుంటారు, 20కి 30కి ఎల్సిఎం కనుక్కుంటారు. కానీ నేను 1/2 1/3 ఎల్సిఎం ఎంత అన్నాను అనుకోండి, ఇది చేయడం అంత తేలికేం కాదు. ఓకేనా? ఇది కూడా తెలుసుకోవాలి. నెక్స్ట్ క్లాస్లో ఎప్పుడన్నా చెప్తాను. ఓకే, వాట్ ఈస్ ద ఎల్సిఎం ఆఫ్ 1/2 అండ్ 1/3?
అంటే ఫ్రాక్షన్స్కి ఎల్సిఎం హెచ్సిఎఫ్ ఎలా కనుక్కోవాలి. ఓకే, అది కూడా ఉన్నది. జస్ట్ మీకు ఇది తెలుసుకోండి తర్వాత ఎప్పుడైనా. ఇక మనం ఎక్సర్సైజ్లోకి వెళ్ళిపోదాం. ఓకే, సో వీఆర్ రెడీ. ఎక్సర్సైజ్ 1.1. ఓకే, ఫస్ట్ ప్రాబ్లం చూడండి. ఎక్స్ప్రెస్ ఈచ్ నెంబర్ యాజ్ ఎ ప్రోడక్ట్ ఆఫ్ ఇట్స్ ప్రైమ్ ఫ్యాక్టర్స్. ఓకే, ప్రైమ్ ఫ్యాక్టర్స్ యొక్క ప్రోడక్ట్గా రాయాలి. ఎస్, ఫస్ట్ వన్ 140. 140 అంటే ఎట్లా రాస్తారు? ఫస్ట్ ప్రైమ్ నెంబర్స్ అంటే మనకి ఏమేంటి ప్రైమ్ నెంబర్స్ చెప్పండి. 2, 3, 5, 7, 11, 13 అంతే కదా. చెప్పండి. 17, 19. సమ్ టైమ్స్ ఇంకో చెక్ చేసుకోవాల్సి వస్తుంటుంది. 19 దాటి 23, 20 అట్లా 29 అట్లా కూడా వేయాల్సి వస్తుంది. కాబట్టి ఇవన్నీ ప్రైమ్ నెంబర్సే. ఓకే, ఫస్ట్ 2తో చెక్ చేసుకుందాం. 2తో ఉన్నది కదా, 2 ప్రైమ్ ఫ్యాక్టరే కదా. 2 ఇంటూ కమాన్ 2 7s are 14 అండ్ 0. ఇది నీకు అర్థమైందా ఎట్లా రాశాను? 140 అంటే 2 ఇంటూ 17 ఎలా వచ్చింది? నువ్వు క్యాన్సిలేషన్స్ వేస్తావు చూసావా? 2 7s 14 పక్కన 0 అట్లా అనమాట. ఓకే, కానీ ఇక్కడ క్యాన్సిల్ చేయకూడదు, ఇట్లా రాయాలి. నెక్స్ట్ దిస్ ఈస్ ఈక్వల్ టు అగైన్ 2 ఇంటూ 70 అంటే 2 ఇంటూ 2 3s are 6, 1 రిమైండర్ ఉంటుంది అంతే కదా. 70లో 2తో ఫ్యాక్టరైజేషన్ ఎట్లా చెప్పండి. 2 3s are 6 పోతే 1 రిమైండర్ ఉంటుంది. ఆ 1 ఇక పక్కన 0 10 అంటే 2 5s. ఓకే, సో 35. అగైన్ 2 times 2 times ఇక 3 ఇందులో పోదు నాన్న. 3 అనేది దీనికి ఫ్యాక్టర్ కాదు. 3 ఫ్యాక్టర్ కాదు ఎలా తెలుస్తుంది అన్న? 35 ఉందనుకో, ఈ 3 + 5 కనుక్కో. 3 + 5 8 కదా. ఇది 3కి ఫ్యాక్టర్ కాదుగా, 3 టేబుల్లో లేదుగా. సమ్ ఆఫ్ నెంబర్స్ కనుక్కుంటే అది 3 టేబుల్లో ఉంటే టోటల్ నెంబర్లో కూడా 3 అనేది ఫ్యాక్టర్ అవుతుంది. ఓకే, అర్థమైందా? సో ఇది గుర్తుపెట్టేసుకోండి. ఓకే, అంటే మీకు బేసిక్స్ నుంచి చెప్తున్నా కాబట్టి ఇవన్నీ చెప్పాల్సి వస్తుంది మీకు. ఓకేనా? ఎస్. సో ఈ 35కి చివరి 5 ఉంది కాబట్టి 5 పోతుంది కదా. 5 ఇంటూ 7 5 7s అన్న. 2 ప్రైమ్ 5 ప్రైమ్ 7 ప్రైమ్. కాబట్టి ఇక ప్రోడక్ట్ ఆఫ్ ప్రైమ్స్గా రాసేసాం. ఇంకా ఫర్దర్గా ఇంకేం లేవు. 5 7 ప్రైమ్సే కదా, ఇంకా వాటికి ఫ్యాక్టర్స్ ఉండవు కదా. అయితే నీకు డౌట్ రావస్తుందేమో, ఇప్పుడు 7 అంటే 7 ఇంటూ 1 అని రాయొచ్చు కదండి అని. 1 ఈజ్ నాట్ ప్రైమ్. ఓకే, వాడు ప్రోడక్ట్ ఆఫ్ ప్రైమ్స్గా రాయమన్నాడు, ఇక్కడ ప్రైమ్ ఫ్యాక్టర్సే రాయమన్నది. సో ఇది వర్కౌట్ కాదు, అందువల్ల ఇంటూ 1 రాయకూడదు. ఓకేనా? ఎస్. నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం చూడండి. 156. ఎస్, ఇది ఈవెన్ నెంబరే కాబట్టి చివర 2తో ఫస్ట్ 2 times చెప్పండి. 2 7s are 14. 14 అంటే 15లో 14 పోతే 1 పక్కన 6 ఉంటుంది. సో 16. 2 8s are. ఎస్. నెక్స్ట్ 2 times అగైన్ 2 times మళ్ళీ 2 ఫ్యాక్టర్, ఎందుకని 8 అనేది ఈవెన్ నెంబర్ కదా, లాస్ట్ డిజిట్. 2 3s 2 9s. ఎస్. 2 times 2 times. ఇప్పుడేంటి 3s పోతున్నాయి. ఎట్లా? 3 + 9 12 కదా. 3 + 9 12 కదా. 12 అనేది 3 ఫ్యాక్టర్ కాబట్టి 12కి, కాబట్టి 3s పోతాయి. కాబట్టి 3 ఇంటూ 3 1s 3 3s. ఇంకా 13 ప్రైమ్ నెంబర్ కదా, కాబట్టి ఇంకేం లేదు ఫర్దర్గా. ఓకే, నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లం. ఇది కొంచెం బాగుంటుంది, చూడండి జాగ్రత్తగా. 5005. ఎస్, 5005 చెప్పండి. ఫస్ట్ 5 కనపడుతుంది కాబట్టి 5 ఇంటూ ఎస్ 5 1s 0 0 5 1s. ఇప్పుడు చూడండి 5 ఇంటూ కామన్ 1001లో 2 ఫ్యాక్టరా, లాస్ట్ డిజిట్ 1 కాబట్టి 2 ఫ్యాక్టర్ కాదు. 3 ఫ్యాక్టరా, 3 ఫ్యాక్టర్ అవ్వాలంటే డిజిట్స్ అన్నీ యాడ్ చేస్తే 3 మల్టిపుల్ కావాలి. ఇక్కడ 1 కలిపితే 2నే కదా, ఇక్కడ 1 + 1 2నే కదా, కాబట్టి 3 ఫ్యాక్టర్ కాదు. 5 ఫ్యాక్టరా, 5 ఫ్యాక్టర్ కావాలంటే చివరి 0 కానీ 5 కానీ ఉండాలి. కాబట్టి ఇక్కడ 1 కదా ఉన్నది, కాబట్టి 5 కూడా లేదు. 7 చూసుకోండి, 7 అవుతుంది చూడండి. 7 ఇంటూ ఎస్ 7 ఇంటూ 7 1s are 7 పోతే
10లోంచి 7 పోతే 3, ఈ 0 డ్రాప్ డౌన్ అవుతుంది కదా, 3 0 30. సో 7 4s are 28, మళ్ళీ 2 వస్తుంది, 2 1 21, 7 3s are. మీకు ఇది అర్థమైందా? 1001/7 అని వేసుకోవాలి, 7తో క్యాన్సిలేషన్ అనమాట. ఎస్ 7 1s are 7, పోతే 3 రిమైండరు పక్కన 0 30, అంటే 30 అంటే 7 4s are 28, 30లోంచి 28 పోతే 2 రిమైండర్, 2 పక్కన 1 వస్తుంది, 21, 7 3s are 21. అంటే సింపుల్గా డివిజనే, ఇంకేం లేదు. 143. ఇప్పుడు మళ్ళీ ఏంటి, 5 into 7 into 143లో ఒక్కసారి జాగ్రత్తగా చూడన్న, ఈ 1 4 1 3 కలిపితే మిడిల్ నెంబర్ 4 వచ్చింది కదా, ఇలా వస్తే 11తో క్యాన్సిలేషన్ పోతుంది. సో 11 into 11 1s are 11, పోతే 14లోంచి 11 పోతే 3 33, 11 3s are. ఓకే, 5 7 11 13 ఆల్ ఆర్ ప్రైమ్స్. సో ఇది కొంచెం టఫ్గా ఉన్నటువంటిది కదా, ఎందుకని 7 11 కూడా తెలియాలి నీకు. ఇట్లా ఒక్కొక్కసారి 17 19 కూడా చెక్ చేసుకోవాల్సి వస్తుంది. సో యూ హ్యావ్ టు చెక్ అవుట్, ఓకే, ఇన్ ద మార్జిన్. అప్పుడు ఇక్కడ ఫెయిర్గా వెయ్యాలి. నెక్స్ట్ ప్రాబ్లం, 4th ప్రాబ్లం. ఎస్, fourth one is 5005. So let us work out third problem. ఓకే, మనం ఇదే 4th ప్రాబ్లము, ఇది 4th ప్రాబ్లము. థర్డ్ ప్రాబ్లం చేద్దాం. ఓకే, ఎస్ 3825. ఇట్ విల్ బి ఈజీ. 5 కదా ఉన్నది, కార్డు 5 కంపల్సరీ. 5 into 5 7s are 35, సో 3 32, 7 6s are 30, 7 5s 5 5s are 25. సరిపోతుంది కదా. మళ్ళీ 5 ఉంది కాబట్టి అగైన్ 5. సో 5 into ఈ 5 ఆల్రెడీ ఉన్నది, ఇక్కడ ఇంకో 5 ఉన్నది. ఇప్పుడు 5 into 5 1s, 5 5s, 5 3s, అగైన్ మళ్ళీ 5 into 5 into. ఇక్కడ జాగ్రత్త చూడండి, 1 5 3 అంటే 3 యాడ్ చేయండి, 1 + 5 + 3 అంటే 9 కదా. 9 అంటే 3 టేబుల్లో ఉన్నది కదా, కాబట్టి 3 మనకి ఫ్యాక్టర్ అవుతుంది. సో 3 into 3 5s 3 1s, అగైన్ 5 into 5 into 3 into ఇవన్నీ ఉన్నవి ఆల్రెడీ రాసేసాను. ఇప్పుడు మళ్ళీ 71 అంటే 5 + 1 6 కదా, కాబట్టి 3 into 3 1s 21 అంటే 3 7s. 17 అనేది మనకి ప్రైమ్ నెంబర్ కదా, కాబట్టి నో నీడ్ టు గో ఫర్దర్. ఇంకా రాసుకుంటే నువ్వు అసెండింగ్ ఆర్డర్లో రాసుకోవచ్చు. ఎట్లా, 3 into 3 into 5 into 5 into 17. ముందు 3s రాశాను, తర్వాత 5s రాశాను, చివరిలో 17 రాశాను. ఇలా రాసుకోవచ్చు. ఓకేనా. నెక్స్ట్ లాస్ట్ వన్, ఇది మీరు ట్రై చేస్తారా? చూడండి, ఇది కొంచెం టఫ్గా ఉంటుంది. 7429. ఫిఫ్త్ వన్ 7429. ఒక్కసారి మీరు పాజ్ చేసి ట్రై చేయండి. ఒక్కసారి పాజ్ చేసి ట్రై చేయండి. ఎస్, ట్రై చేశారా? పాజ్ చేసి ట్రై చేశారా? చూసారా, ఇది 2 లేదు, 2కి అవకాశం లేదు, 3 లేదు, 3 కూడా ఫ్యాక్టర్ కాదు, 5 ఫ్యాక్టర్ కాదు. మనకి ప్రైమ్ నెంబర్స్ అంటే ఇట్లా కదా, 2 3 5 7 11 13, ఓకే, ఇంకా 17 19 అట్లా కదా. సో ఇక్కడ మరి 5 కాదు, 7 కూడా కాదు, 7 1s 7 6 ఉన్నది, 0 వచ్చి 7 6 వస్తుంది, 42. కానీ చివరిలో 7 1s are 7 వస్తే 2 రిమైండర్ అవుతుంది. 11 అవ్వాలంటే ఈ రెండు ఒకటిగా ఉండాలి. ఎట్లా, 7429 ఈ ఆడ్ ప్లేసెస్లో ఉన్నవి, ఈవెన్ ప్లేసెస్లో ఉన్నవి రెండు యాడ్ చేయి. 7 + 2 9, 4 + 9 13. సో అవి రెండు ఈక్వల్ కాదు, వాటి డిఫరెన్స్ 11 కూడా లేదు, కాబట్టి 11 కూడా పోదు. ఇక 13తో చెక్ చేసుకోండి, మీకు రాదు. సో మీకు వచ్చేది ఏది అంటే 17. చూడండి జాగ్రత్తగా, మరి చెక్ చేసుకోవాల్సిందే, తప్పదు. ఇక 17 into, ఎస్
17 అంటే 7 4 2 8లో 17తో డివిజన్ చేయాలి ఇప్పుడు మనం. ఓకే, సో మీరు ఒకవేళ రాదు అనుకుంటే మీరు ఇట్లా కూడా చేయొచ్చు, అంటే చాలా లెంగ్దీ అవుతుంది కాతే. 7 4 2 9 కదా, 17తో డివిజన్ చేయాలి. 17 4s are 68. ఓకే, సో 14 minus 8 అంటే 6 2. సో అగైన్ 17 3s are 51. ఓకే, పోతే 11, మళ్ళీ 9 డ్రాప్ డౌన్ చేస్తే 17 7s are 119. ఓకే ఓకే 119. సో you'll get 0. ఓకే, సో దట్ 17 ఇంటూ ఎంత నాన్న 4 3 7. ఇప్పుడు ఇంకొంచెం టఫ్ ఏంటంటే దీంట్లో మళ్ళీ 4 3 7లో కూడా ఏవి నీకు ఏ ప్రైమ్ కూడా చూసినా 2 3 5 7 11 13 కూడా పోదు, 17 కూడా పోదు. ఇక 19 చూసుకో, 19 చెక్ చేసుకోవాల్సిందే నువ్వు. 19 2s are 38. పోతే 5 7 అంటే 57. 19 3s are, ఓ మై గాడ్, 23 కూడా మళ్ళీ ప్రైమే. కాబట్టి the only prime factors are 17 times 19 times 23. Okay, got it? Yes. ఒక్కసారి ఇది నోట్ చేసుకోండి నీట్గా, ఇలా నోట్ చేసుకోండి. రైట్, పాజ్ చేసుకొని నోట్ చేసుకోండి. గుడ్. నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం చేద్దాం. ఎల్సిఎం హెచ్సిఎఫ్ మీద మనం ప్రాబ్లమ్స్ చేద్దాం. Yes, you can say this. Second problem. First one, you can see this. Find the LCM and HCF of the following pairs. You can see here. ఇదే కదా, find the LCM and HCF of the following pairs of integers and verify that మన ఫార్ములా ఉంది కదా, LCM into HCF is equal to ప్రోడక్ట్ ఆఫ్ ద టూ నెంబర్స్ ఉంది కదా, అది కూడా వెరిఫై చేయమన్నాడు. ఓకేనా, అంటే చెక్ చేయమని. ఓకే రైట్, ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ అండ్ దెన్ చెక్ చేయటం. ఓకే, 26 and 91. The given numbers are 26 and 91. Yes, 26 and 91. Yes, you can see 26 is equal to first 2 into 13. Any more? ఇంకేమైనా ఉన్నాయా? ఏమీ లేవు. ఇప్పుడు 91 అంటే ఎస్ 91. వాట్ ఈజ్ 91 అన్నా? 3తో కదా, 3తో ఉందా? లేదు. మరి 91కి ఏమున్నాయి మీకు ఐడియా ఉందా? 13 7తో ఉన్నది. 7 into 13, 13 7s are. ఓకే, సో ఇప్పుడు చూడండి, ఎల్సిఎం హెచ్సిఎఫ్ కనుక్కోవాలంటే వీటి యొక్క పవర్స్ కూడా వేయాలి. అంటే ప్రైమ్ పవర్స్ యొక్క ప్రోడక్ట్గా రాయాలి. అంటే 2 power 1 13 power 1, 7 power 1 13 power 1. ఇప్పుడు నీకు ఎల్సిఎం కావాలి అన్నాడు అనుకో, ఎల్సిఎం అడిగితే ఎల్సిఎం ఆఫ్ 26, 91 ఇఫ్ యూ వాంట్ ఇట్. ఎల్సిఎం అంటే ఏం చేయాలి? ఆల్ ప్రైమ్స్ తీసుకోవాలి, హయ్యెస్ట్ పవర్స్ తీసుకోవాలి. ఆల్ ప్రైమ్స్ అంటే ఏమేంటి? 2 7 13. ఇక్కడ 2 ఉన్నది, ఇక్కడ 7 ఉన్నది, ఇక్కడ 13 రెండిట్లో ఉన్నది. కామన్ కాదు, ఆల్. వాటిలో కూడా హయ్యెస్ట్ తీసుకోవాలి. 2లో హయ్యెస్ట్ 1, 7లో హయ్యెస్ట్ 1, 13లో హయ్యెస్ట్ 1. సో దిస్ ఇస్ ఈక్వల్ టు ఎస్ 2 7s are, 14 13s are. అంతే కదా, 14 13s are 182. ఓకే, 14 13s అంటే వేయాలా? 13 into 14 కదా. ఎట్లా చెప్పండి? మల్టిప్లికేషన్ చేస్తావు కదా, మల్టిప్లికేషన్ ఈజీగానే చేస్తారా? చేసేసేయండి. నేను ఈ షార్ట్ కట్ చెప్పమంటే చెప్తా. చూడండి, ఇట్లా 20 20 లోపు అయితే కనుక ఈ 13కి ఈ 4 కలిపేసేయండి. 13 + 4 ఎంత అవుతుంది? 17.
ఇకపోతే ఈ నెంబర్ మళ్ళీ 3 4s are 12 కదా. చూడండి ఒక్కసారి మళ్ళీ చెప్తాను, జాగ్రత్తగా చూడండి, చాలా ఈజీగా వస్తుంది. ఈ 3ని ఈ 4ని మల్టిప్లై చేయాలి. 3 4s are 12 కాబట్టి ఇక్కడ 1 వేసేసి ఇక్కడ 2 వేయండి. నెక్స్ట్ ఈ 13కి ఈ జస్ట్ ఈ 4 వరకే యాడ్ చేయండి. 13 + 4 17 ప్లస్ ఈ పైన 1 క్యారీ చేయాలి. సో 17 + 1 18, సో 182. ఇలా తేలిగ్గా వేయచ్చు. చెప్పండి, 19 17s అంటే జనరల్గా మీరు కొంచెం కష్టపడతారు, కానీ తేలిగ్గా ఎట్లా 9 7s are 63. సో 6 ఇక్కడ 3 ఇక్కడ. ఇప్పుడు 19 + 6 7 26 + 6 32. అంతే. ఎంత ఈజీగా ఉందో చూసారా. ఓకే, మీరు లేట్ అవుతుందనుకోకు, ఇట్లాంటి చిన్నవి మీరు నేర్చుకుంటారు చాలా. రెగ్యులర్ క్లాసుల కంటే ఇది ఉపయోగం మీకు. ఓకేనా, గుడ్. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, లెట్ దెమ్ లెర్న్. నెక్స్ట్ HCF. ఎస్, HCF ఆఫ్ 26, 19. HCF అంటే ఏం చేయాలి, కామన్ ప్రైమ్సే తీసుకోవాలి. కామన్ ప్రైమ్స్ అంటే ఇందులోను రెండిట్లో కామన్గా ఉన్నది ఏది నాన్న, చూశారు కదా, ఇక్కడ కామన్గా ఉన్నది ఎవరు, 13. కాబట్టి ఆ 13 వరకే తీసుకోవాలి. సో 13, మరి లీస్ట్ తీసుకోవాలి. పైన అవన్నీ కింద అవన్నీ కదా ఎక్స్పోనెంట్స్, కాబట్టి 13^1 అంటే 13ఏగా. సో ఈ రకంగా మనకి LCM వచ్చేసింది, HCF వచ్చేసింది. మరి వెరిఫికేషన్ చేయమన్నాడు కదా. సో లెట్ us వెరిఫై. ఓకే, ఎస్. ముందు లెఫ్ట్ హ్యాండ్ సైడ్ తీసుకుందాం, అంటే LCM × HCF. ఓకే, LCM × HCF ఈజ్ ఈక్వల్ టు ఎంత చెప్పండి. LCM అంటే ఎంత, 182 టైమ్స్ HCF అంటే 13. ఓకేనా, నువ్వు రెండు మల్టిప్లై చేసేసాయి. మల్టిప్లై చేస్తే you will realize that 2366. 182ని 32తో మల్టిప్లై చేయండి. ఓకే, 2366 వస్తుంది. నెక్స్ట్ ప్రోడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్ వేయాలిగా. ప్రోడక్ట్ ఆఫ్ ద నెంబర్స్ వేయండి. ప్రోడక్ట్ ఆఫ్ ద నెంబర్స్ అంటే నెంబర్స్ ఏమేంటి, 26 × 91. ఈ రెండు కూడా మల్టిప్లై చేయండి, మీకు 2366 వస్తుంది. దేర్ఫోర్ ఏమని చెప్పచ్చు, HCF × LCM ఈజ్ ఈక్వల్ టు ప్రోడక్ట్ ఆఫ్ నెంబర్స్. గట్ ఇట్, అర్థమైందా. ఇప్పుడు ఇలాగే మిగిలిన ప్రాబ్లమ్స్ కూడా చేసేద్దాం. ఓకే, ఇది వేసుకోండి. ఎస్, ఇక నెక్స్ట్ ఇంకొక 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి, జాగ్రత్తగా చూడండి. 510 and 92. చూడండి ఇక్కడ 510 and 92. ఓకే, దిస్ ఇస్ 510 and this is 92. Yes, so 510 means 2 × 255 అని రాసాము, చూస్తున్నారా. నెక్స్ట్ 2 × 255 అంటే 5 పోతుంది కదా, 5 times 5 5s are 5 1s are. మీరు దీన్ని ఇట్లా కూడా చేసుకోవచ్చు. చూడండి, 2 × 5 × 51 అంటే 3 × 17. సో ఇప్పుడు ప్రైమ్ యొక్క పవర్స్గా రాయాలి కదా, LCM రాయాలంటే, HCF రాయాలంటే. సో 2^1, నెక్స్ట్ అసెండింగ్ ఆర్డర్లో రాశాను 3^1, నెక్స్ట్ 5 రాశాను 5^1, నెక్స్ట్ 17^1. అలాగే 92 ఈజ్ ఈక్వల్ టు 2 × 46, 2 × 23, 23 ప్రైమేగా, కాబట్టి 2లు 2 వచ్చినాయి కాబట్టి 2² × 23^1. ఓకే, ఇప్పుడు HCF LCM. ఇక్కడ నేను ఒక విషయం చెప్తాను, జాగ్రత్తగా చూడండి. మీరు ఎప్పుడైనా ఒకవేళ మీకు ఇట్లా మీకు కష్టంగా ఉందనుకోండి, డివిజన్ మెథడ్ అని ఇంకోటి ఉంటుంది, ఇలా కూడా చేయొచ్చు. డివిజన్ మెథడ్
చూపిస్తాను చూడండి. ఇది మీకు 9th క్లాస్లో అలా వచ్చి ఉంటుంది. 5 10 ఉంది కదా, ఇలా తీసుకొని ఫస్ట్ 2తో కదా నువ్వు చేద్దాం అనుకుంది, 2తో 2 2s 4 పోతే 1 1 అంటే 2 5s are 10, మళ్ళీ 2 5s ఇట్లా 5తో 5 5s 5 1 3తో 3 1s 3 7s 17, ఇంకేం లేదు 71s. సో ఈ మొత్తం వరుసగా రాసుకోవడం 2 × 5 × 3 × 17 అట్లా కూడా డైరెక్ట్గా కూడా రాసుకోవచ్చు. ఓకేనా, రైట్. ఇక హెచ్సిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు హెచ్సిఎఫ్ ఆఫ్ 5 10 and 92 కదా. హెచ్సిఎఫ్ అంటే ఏం చేయాలి నాన్న, రెండిట్లో ఉన్న కామన్ కదా తీసుకోవాల్సింది. ఒక్కసారి నాకు చెప్పండి, కామన్గా ఏమున్నాయి, ఇక్కడ 2 ఉంది, ఇక్కడ కూడా 2 ఉంది. రైట్, ఇక్కడ చూడండి, హియర్ ఇట్ ఈస్ 2, హియర్ ఆల్సో 2. అయితే ఇది 2 power 1 2 square. ఎల్సిఎం అంటే మినిమం తీసుకోవాలి, లీస్ట్ తీసుకోవాలి, స్మాలెస్ట్ తీసుకోవాలి. కాబట్టి 2 power 1 2 squareలో 2 power 1. ఇక 3 కానీ కామన్ లేదు, 5 ఇక్కడ ఉంటే అక్కడ లేదు, 17 ఇక్కడ ఉంటే అక్కడ లేదు, 23 అక్కడ ఉంది ఇక్కడ లేదు. కాబట్టి ఓన్లీ 2 ఎల్సిఎం. హెచ్సిఎఫ్. ఎల్సిఎం అంటే చెప్పండి, ఇప్పుడు అన్నీ తీసుకోవాలి కదా, ప్రైమ్స్, ఆల్ ప్రైమ్స్ తీసుకోవాలి, హయ్యెస్ట్ తీసుకోవాలి. కాబట్టి చెప్పండి ఇప్పుడు 2 power 1 2 square ఏది తీసుకోవాలి, 2 square తీసుకోవాలి. నెక్స్ట్ 3 power 1 అక్కడ లేదు, లేకపోయినా సరే ఒకసారైనా తీసుకోవాలి. 5 power 1 అక్కడ లేదు, అయినా తీసుకోవాలి. 17 power 1 అక్కడ లేదు, కానీ ఇక్కడ తీసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ 23 power 1 ఉంది, ఇక్కడ లేదు, కానీ ఇక్కడ తీసుకోవాల్సింది. ఈ మొత్తం మల్టిప్లై చేయాలి. 2 square అంటే 4. ఓకే, 2 square అంటే 4, 4 3s are 12. నెక్స్ట్ 12 5s are 60. 60ని 17తో 23తో మొత్తం మల్టిప్లై చేయండి. యూ విల్ గెట్ 23,460. నా వెరిఫికేషన్ చేయాలి కదా, ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ అంటే 23,460 ఇంటూ 2 అంటే 46,920. అట్లాగే ప్రోడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్ మల్టిప్లై చేయండి. 5 10 ఇంటూ 92 మల్టిప్లై చేస్తే సేమ్ వస్తుంది. కాబట్టి ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ప్రోడక్ట్ ఆఫ్ ద 2 నెంబర్స్. అలాగే చూడండి, నెక్స్ట్ లెక్క 336 మనం ఎంత వచ్చింది, 2 power 4 ఇంటూ 3 power 1 ఇంటూ 7 power 1. 54 కూడా చూడండి, 2 ఇంటూ 27 2 ఇంటూ 3 ఇంటూ 9 అట్లా వేస్తే 2 power 1 ఇంటూ 3 power 3. ఎల్సిఎం అంటే మొత్తం వేసుకోవాలి. కాబట్టి 2 power 4 2 power 1 పెద్దదేది 2 power 4. కాబట్టి 2 power 4 3 power 1 3 cube అంటే 3 cube పెద్దది. 7 power 1 ఇక్కడ ఉన్నది కానీ ఇక్కడ లేదు, లేకపోయినా తీసుకోవాల్సిందే. సో 2 power 4 అంటే 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 2. 2 2s are 4, 4 2s are 8, 8 2s are 16. 3 power 3 అంటే 3 3s are 9, 9 3s are 27. 7 power 1 అంటే 7. టోటల్ మల్టిప్లికేషన్ చేస్తే 3024 వస్తుంది. హెచ్సిఎఫ్ వచ్చేసి మనం కామన్లో తీసుకోవాలి కదా. ఇక్కడ కామన్ ఏంటి, 2 power 4 2 power 1. కామన్ 2 power 1, అందులో చిన్నది తీసుకోవాలి. 3 power 1 3 cube, చిన్నది ఏది 3 power 1, కాబట్టి 3 power 1 అంటే 2 ఇంటూ 3నే 2 3s are 6. వెరిఫికేషన్ కూడా సేమ్. ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ అంటే 3024 ఇంటూ 6 అంటే 1811144 వచ్చింది. ప్రోడక్ట్ ఆఫ్ ద 2 నెంబర్స్ వచ్చేసి ఈ రెండు మల్టిప్లై చేస్తే ఇదే సేమ్ వస్తుంది. ఈ రెండు సేమ్ వచ్చేసినాయి కాబట్టి ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ప్రోడక్ట్ ఆఫ్ ద 2 నెంబర్స్. సో ఇన్ అవర్ నెక్స్ట్ క్లాస్ మనం మిగిలిన ప్రాబ్లమ్స్ చేసేద్దాం. ఓకేనా, జై హింద్.